ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈటెల ఆవిష్కరించారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని విలువలు సాంప్రదాయాలతో కూడిన దేశభక్తిని నేర్పించాలని సూచించారు. ఇక ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనను కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత మహానీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జయంతి ఉత్సవాలు లేదా వర్ధంతి సభలు ఈ రెండు కూడా ఊరికనే ఒక దండేసుకోవడం కాకుండా ఇప్పుడు కాలనీ పెద్దలు పిలుస్తున్నారు, పిలుచుకొని మేళం చేసుకొని ఇవాళ మనం నిన్ననే నూతనంగా జెండా ఎగరేసుకున్నాం. దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 10వ తారీఖున వస్తే తెలంగాణ విముక్తి మాత్రం నిన్న జరిగింది. నిన్ననే మా లక్ష్మణ్ గారితో సుభాష్ గారితో జయంతి ఉత్సవాలు లేదా వర్ధంతి సభలు ఈ రెండు కూడా ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా అది గడ్డిపోచుతో సమానమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈటెల ఆవిష్కరించారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని విలువలు సాంప్రదాయాలతో కూడిన దేశభక్తిని నేర్పించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు తనను కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత మహానీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవయ్య స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆయన నియోజకవర్గం మేడ్చల్ అన్ని పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ వైపు పెద్ద ఎత్తున కూడా పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్న క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక కాలనీ వాసులతో కలిసి, కాలనీ అసోసియేషన్తో కలిసి ఆయన అక్కడ ఒక సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా కూడా గడ్డిపోస్తూ సమానం అని చెప్పేసి కూడా ఆయన తనలో ఉన్నటువంటి బాధను వైపు పరోక్షంగా వ్యక్తం చేసినట్టు కూడా అంతా భావిస్తున్నారు. కాప్రాలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఆయన ప్రతిరోజు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా ఒక అసెంబ్లీ సభ్యుడిలాగా, వార్డు మెంబర్ లాగా పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు ఏదో కొన్ని నియోజకవర్గం పరిధిలో ప్రతి చోట కూడా పర్యటిస్తూ నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఈటెల రాజేందర్ ఈ రోజు ఈ మాటలు మాట్లాడడం కూడా ఒకసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా అయింది. పిల్లలకు వారసత్వంగా ఒకవైపు ఆస్తులు కాకుండా మనకు ఒకవైపు సాంప్రదాయాలు, దేశభక్తి నేర్పించాలి, వాళ్ళకి విలువలు నేర్పించాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తుంటే మనసు కలిసివేస్తుంది. దేశభక్తులకు సంబంధించిన విషయంలో, దేశంలోని మహానుభావుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన వారికి గుర్తు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఈటెల రాజేందర్ ని పెద్ద ఎత్తున కూడా పోవడం జరిగింది. ఒక బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈటెల రాజేందర్ చేస్తున్నటువంటి కృషికి స్థానిక కాలనీ అసోసియేషన్ లో పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ కూడా ఎందరో ఈటెల రాజేందర్ పార్టీలకు అదేవిధంగా చూస్తే గౌరవిస్తున్నారని చెప్పేసి కూడా బీఎల్ఆర్ కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ విషయంలో ఒకవైపు తాను చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా కూడా గడ్డిపోస్తూ సమానం అని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తుంటే కూడా ఆయనలో కొంత జరుగుతున్న పరిణామాల పట్ల కూడా ఆయనలో కొంత ఇబ్బంది పడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. రీసెంట్ గానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు వస్తుందని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది రాకపోయేసరికి కొంత ఈటెల రాజేందర్ ఇబ్బంది పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లిన తర్వాత హుజూరాబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లి బీజేపీ ఎంపీగా కూడా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఆయన గెలుపొంది ఒకవైపు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. నిత్యం ఆ ప్రజల్లో ఉంటూ ఏదో ఒక కార్యక్రమంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. మన